ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: గ్రామీణ నీటి సరఫరా జల్ జీవన్ మిషన్ పథకాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహించారు. దివ్యాంగుల సర్వతోముఖాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ అన్నారు. రాష్టంలో 15% వృద్ది రేటును సాధించడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంటును రూపొందిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. రాష్టంలో అన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ రోజు అమరావతి సచివాలయంలో గ్రామీణ నీటి సరఫరా జల్ జీవన్ మిషన్ పథకాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. నిరంతరాయంగా ఇంటింటికి తాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. 26 జిల్లాల్లో మొత్తం 95 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్ ద్వారా నీటిని అందించాల్సి ఉందని, ఇందులో 2019 ఆగస్టుకు ముందే 31.68 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దివ్యాంగుల సర్వతోముఖాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ అన్నారు. విశాఖపట్నం ఏయూ మెరైన్ మైదానంలో 11 రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి దివ్య కళా మేళాను రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్తో కలిసి కేంద్ర మంత్రి ఈ రోజు ప్రారంభించారు. దివ్యాంగులు, దివ్యాంగ కళాకారులు రూపొందించి తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల ప్రదర్శనను ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెల్లడిస్తూ, देश को सशक्त बनाने में हमारे दिव्यांगजन भी, उनका भी योगदान जुड़ता है। 100 दिनों के अंदर दिव्यांगजन सशक्तिकरण विभाग की कार्य की योजना है। देश के प्रत्येक कोने में नजदीक से नजदीक स्थान पर उनको मिल सके, तो हमारी योजना है कि 100 किलोमीटर से दूर हमारे दिव्यांगजन को इन सुविधाओं का लाभ लेने के लिए दूर न जाना पड़े। इन वर्गों के कल्याण के लिए, आर्थिक सामाजिक सशक्तिकरण के लिए पूरी प्रतिबद्धता के साथ आगे आ रहा है। आप सबसे भी अनुरोध है वो भी अपने जीवन में सशक्त हो सके, इसमें आप सबका भी सहयोग मिले. రాష్టంలో 15% వృద్ది రేటును సాధించడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంటును రూపొందిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ రోజు రాష్ట సచివాలయం నుండి కలెక్టర్లు, వివిధ అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివృద్ది చెందిన ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ డాక్యుమెంటును రూపొందించి నవంబర్ 1వ తేదీన ఆవిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇది మన ప్రభుత్వం పేరిట కవిటి మండలం రాజపురం గ్రామంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రేపటి నుంచి రాష్ట వ్యాప్తంగా 6 రోజుల పాటు కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రగతిని ప్రతి ఇంటికి చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటక రంగానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ రోజు రాజమహేంద్రవరంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్టంలో అన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వదేశీ దర్శన్, ప్రచార స్కీం పథకాలు రాష్ట ప్రభుత్వం చేపట్టే పర్యాటక రంగ అభివృద్దికి ఎంతో తోడ్పాటునందిస్తాయన్నారు. అలాగే టెంపుల్ టూరిజాన్ని అభివృద్ది చేస్తామని, అరకు, లంబసింగి, బొర్రా గుహలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొంటూ, తిరిగి టూరిజం ని పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేసిన సూచనలు, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభిమాన సబ్జెక్ట్ అయినటువంటి టూరిజం రాబోయే 5 సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా టూరిజం డెవలప్ చేయాలని ఆలోచన చేస్తాం. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తా ఉంది. దేశంలో టూరిజం డెవలప్ చేయడం మాత్రమే కాకుండా రాష్ట్రాలకు ఇతోధికమైనటువంటి సేవలు అందించాలి, సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా సంపూర్ణమైన సహకారం ఇస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడ నగర ప్రజలను ముంపు నుంచి రక్షించడమే లక్ష్యంగా బుడమేరు విస్తరణ చేపడుతున్నామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆపరేషన్ బుడమేరు కార్యాచరణపై విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సర్వే అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో బుడమేరు నుంచి ఎలాంటి ముప్పు లేకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి తెలిపారు. అలాగే బుడమేరు ప్రవహించే చుట్టుపక్కల ప్రాంతాలు ఆక్రమణలకు గురయ్యాయని, ఆక్రమణలపై చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. యువగలం పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో 3 కోట్ల రూపాయలతో డయాలసిస్ యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ రోజు బంగారుపాలెంలో పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయిన సందర్భంగా రేపు ఈ యూనిట్ ను ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈ యూనిట్ ద్వారా రోజుకు 10 మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ నిర్వహించే అవకాశం ఉందన్నారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో యూనిట్ సామర్థ్యాన్ని పెంచుతామని మంత్రి హామీ ఇచ్చారు. దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రేపు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి అర్హులైన పర్యాటక రంగాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని అనకాపల్లి జిల్లా పర్యాటక అధికారి ఎస్వీఎస్ సుబ్బలక్ష్మి ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 38 విభాగాల నుంచి 41 అవార్డులకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తులను టూరిజం వెబ్సైట్ www.aptourism.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకుని పూరించిన తర్వాత విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ కార్యాలయ చిరునామాకు ఈ నెల 22లోగా అందజేయాలని కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు, ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నామని పాడేరు ఏఎస్పీ దిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏర్పాట్లలో భాగంగా ఛత్తీస్గఢ్ సరిహద్దు మండలంలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. మండల ప్రజలు పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద వస్తువులు, మనుషులు కనబడినట్లయితే స్థానిక పోలీసులకు తెలియజేయవలసిందిగా కోరారు. పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. ఈ రోజు తోటపల్లిలో ఏర్పాటు చేసిన మనబడి మన తోట కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ప్రకృతి వ్యవసాయంపై మరింత అవగాహన పెంచడం కోసమే మనబడి మన తోట కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ఆకుకూరలు, కూరగాయలు పండించడం నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. చదువుకునే విద్యార్థుల్లో అధిక శాతం రక్తహీనతతో బాధపడుతున్నారని, వారికి మరింత పౌష్టికాహారం అందించాలని తెలిపారు. పండించిన సేంద్రియ ఆకుకూరలు, కూరగాయల్లో అధిక పోషకాలుంటాయని, వాటిని పిల్లలకు అందించడం వల్ల పిల్లల్లో హెమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుందని కలెక్టర్ వివరించారు. రాష్టంలో చాలా అక్రమ నిర్మాణాలున్నాయని, త్వరలోనే వాటిని తొలగిస్తామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ రోజు రాష్ట సచివాలయంలో పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చాలా అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించి కూల్చివేతలకు చర్యలు తీసుకుంటామన్నారు. జర్నలిస్టుల సమస్యలపై త్వరలోనే యూనియన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొబ్బరి ఆధారిత ఉత్పత్తులను మరింత పెంచడం ద్వారా రైతులకు ఆదాయం పెరగడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని రాష్ట ఉద్యాన శాఖ సంచాలకులు ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యానవన విశ్వవిద్యాలయంలో కేంద్ర కొబ్బరి అభివృద్ది బోర్డు, కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా ఏర్పాటు చేసిన గృహ విజ్ఞాన, ఉద్యాన శాస్త్రవేత్తల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు మార్కెట్లో 2% మాత్రమే ఉన్నాయని, దీన్ని 10% పెంచాలనే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామీణ నీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. దివ్యాంగుల సర్వతోముఖాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. రాష్టంలో అన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.